నేను ఫస్ట్ టైం కోడ్ రాసినప్పుడు ఏం చేస్తున్నానో నాకే అసలు క్లూ లేదు. యూట్యూబ్ వీడియోలో చూసిన కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా లైన్ టు లైన్ టైప్ చేశాను అంతే. స్క్రీన్ మీద ఇలా హలో వర్డ్ వచ్చింది. ఆ మినిట్లో నాకు మ్యాజిక్లా అనిపించింది. ఎందుకంటే నా లైఫ్లో ఫర్ ది ఫస్ట్ టైం నేను కంప్యూటర్తో మాట్లాడగలనని, అది నేను చెప్పే పని చేస్తున్నానని అప్పుడే అర్థమైంది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ విల్ టీచ్ యూ టుడే. మీకు ఏమీ తెలియకపోయినా పూర్తిగా జీరో నుండి కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి నేర్చుకోవాలని ప్రతిదీ కూడా చెప్తాను. బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు కంప్లీట్ రోడ్ మ్యాప్ తెలుస్తుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. అలాగే నేను కూడా కోడింగ్ నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్, ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్ కోసం క్రియేట్ చేసిన ఛానల్ ఇది. ఇలాంటి కంటెంట్ ఫీచర్లు చాలా వస్తుంది. సో ప్లీజ్ క్లిక్ ఆన్ ది సబ్స్క్రైబ్ బటన్ బిలో ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. ది రియల్ రీజన్ టు లెర్న్ కోడింగ్. మీరు డైరెక్ట్గా ట్యూటోరియల్స్లోకి వెళ్ళి నేర్చుకునే ముందు, లేదా ఏదైనా హై పెయిడ్ అమౌంట్ పెట్టి కోర్స్ నేర్చుకోవడానికి ముందు స్టాప్ ఫర్ ఏ సెకండ్. మీరు కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలనుకున్నారని మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాల్యుబుల్గా ఉంటే మీరు ఎన్ని రోజులు కన్సిస్టెంట్గా కోడింగ్ నేర్చుకోగలరు అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కోడింగ్ మంచి జాబ్ కోసం నేర్చుకుంటున్నావా, లేదా యాప్ డెవలప్మెంట్ కోసం నేర్చుకుంటున్నావా, లేదా నువ్వు ఓన్గా గేమ్ డెవలప్మెంట్ కోసం నేర్చుకుంటున్నావా? ఇలా రీజన్ స్ట్రాంగ్గా ఉంటే నువ్వు కూడా స్ట్రాంగ్గా నేర్చుకోగలవు. See, coding is not just for engineers anymore. ఇది కూడా ఒక స్కిల్. కోడింగ్ అనేది అన్ని ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు. ఇట్స్ ఏ ఓపెనింగ్ డోర్ టు ఆల్ ఫీల్డ్స్. ఒక్కసారి మీరు కోడింగ్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ దట్ కెన్ లిటరల్లీ చేంజ్ యువర్ లైఫ్ ఆల్సో. నౌ లెట్ మీ గివ్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్. దిస్ స్టూడెంట్, ఏ స్టూడెంట్ ఫ్రమ్ ఏ స్మాల్ టౌన్ learns coding online and gets a remote job for 80,000 rupees per month. No college degree, no fancy background, just skills matter. The freelancer, a girl from Delhi started building small websites on Fiverr. Within 6 months, she was earning more than her full-time job. The creator, even YouTubers, Instagram creators and digital marketers are learning coding to automate editing, track analytics or build tools. So coding అనేది కంప్యూటర్ సైన్స్ అయితే కాదు. ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ సొల్యూషన్స్, బిల్డింగ్ యువర్ ఫ్యూచర్ అండ్ హ్యావింగ్ ఫ్రీడమ్. నువ్వు ఎందుకు కోడింగ్ నేర్చుకుంటున్నావు అనేది తెలిస్తే ఎలా చేయాలి అండ్ ఎలాగైనా చేయాలని ఆలోచిస్తావు. ది బిగ్గెస్ట్ మిత్, కోడింగ్ ఈజ్ హార్డ్. నేను ఫస్ట్ టైం ఆ కోడింగ్ లైన్స్ చూసినప్పుడు అందులో ఉండే సెమీకోలన్స్, బ్రాకెట్స్, సింబల్స్ చూసి అసలు ఇది కోడింగా లేకపోతే ఏదైనా ఏలియన్ లాంగ్వేజా అనుకునేవాడిని. బట్ స్లోలీ ఐ రియలైజ్డ్ దట్ ఇది రాకెట్ సైన్స్ అయితే కాదు కదా, జస్ట్ ఒక కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం. మనం రోజు కంప్యూటర్తో ఎలా అయితే వర్క్ చేయించుకుంటున్నామో ఇది కూడా అంతే. బట్ ఆ కంప్యూటర్కి ఏం చేయాలి, ఎలా చేయకూడదు అనేసి మనం ఇన్స్ట్రక్షన్స్ దానికి ఇవ్వడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రియల్ లైఫ్లో ఈ కోడింగ్ని ఎలా యూజ్ చేస్తారనేసి. నువ్వు టీ మేకర్ మిషన్ దగ్గరికి వెళ్ళి జస్ట్ మేక్ టీ అని చెప్పగానే అది టీ రెడీ చేసి ఇస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో దానికంటూ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ట్రైన్ చేస్తారు. లైక్ బాయిల్ వాటర్. ఈ ఫంక్షన్లో అసలు వాటర్ ఎలా బాయిల్ చేయాలని ప్రతి లైన్ రాస్తారు. నెక్స్ట్ ఫంక్షన్ యాడ్ టీ లీవ్స్. ఈ ఫంక్షన్లో ఆ బాయిల్ అయిన వాటర్లోకి ఈ టీ లీవ్స్ని ఎలా యాడ్ చేయాలని ఫంక్షన్స్ రాస్తారు. అండ్ నెక్స్ట్ pour into కప్. ఈ ఫంక్షన్లో ఆ రెడీ అయిన టీని ఒక కప్లోకి ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఈ ఫంక్షన్లో కోడ్ రాస్తారు. ఇట్స్ ద సేమ్ థింగ్. మనం కంప్యూటర్కి ఇలా అర్థమయ్యే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది ప్రాసెస్ చేసి మన వర్క్ని కంప్లీట్ చేసి ఇస్తుంది. వన్స్ నువ్వు కోడింగ్ అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నీకు భయం అనేది కూడా పోతుంది. బికాజ్ ది ట్రూత్ ఈజ్ యూ ఆల్రెడీ థింక్ లైక్ ఏ ప్రోగ్రామర్. అయితే నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ప్రోగ్రామింగ్ నేర్చుకొని కంప్యూటర్ని ట్రైన్ చేయడం. అండ్ ట్రస్ట్ మీ, నువ్వు ఒక్కసారి కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే యూ విల్ స్టార్ట్ సీయింగ్ కోడింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. మన మొబైల్స్లో, ఏటీఎం మిషన్స్లో, కార్స్ డాష్బోర్డ్స్లో, ఈవెన్ వాషింగ్ మిషన్స్లో, ఇలా ఏ మిషన్ అయితే ఆటోమేటిక్గా వర్క్ అవుతుందో ఆ మిషన్స్ అలా వర్క్ అవ్వడానికి ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తారు. ది 4-step roadmap. Now let's go deep into the exact step-by-step plan to start coding. Step 1, pick a language. ప్రతి బిగినర్ చేసే మోస్ట్ కామన్ మిస్టేక్, నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉండిపోవటం. నేను ఇప్పుడు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా, పైథాన్ నేర్చుకోవాలా, C++, ఇలా ఇన్ని లాంగ్వేజెస్లో ఏది నేర్చుకోవాలని కన్ఫ్యూజన్లో ఉండటం. ఫస్ట్, స్టాప్ దట్ ఓవర్ థింకింగ్. జస్ట్ పిక్ వన్ అండ్ స్టార్ట్. ఇఫ్ యు ఆర్ టోటల్లీ న్యూ టు ప్రోగ్రామింగ్, స్టార్ట్ విత్ పైథాన్. అండ్ ఇది ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా అయితే ఉంటుందో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అలానే ఉంటుంది. చాలా సింపుల్గా అర్థం కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ లాంగ్వేజ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, డేటా సైన్స్లో, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్, ఇలా ప్రతి దాంట్లో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. నో, ప్రతి ప్రోగ్రామర్ ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఏంటో తెలుసా? హలో వరల్డ్. ఈ హలో వరల్డ్కి ప్రోగ్రామింగ్ కోడ్ రాయటం. మరి పైథాన్లో ఎలా రాస్తామంటే ప్రింట్ విత్ ఇన్ ద బ్రాకెట్స్లో హలో వరల్డ్, దాన్ని విత్ ఇన్ కొటేషన్లో రాస్తాం. దట్స్ పైథాన్ 1 line ఆఫ్ కోడ్ అండ్ బూమ్, యూ రిటర్న్ యువర్ ఫస్ట్ కోడ్. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఓన్లీ పైథాన్ని మాత్రమే యూజ్ చేయరు. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. సమ్ అదర్ ఆప్షన్స్ లైక్ నువ్వు వెబ్సైట్ బిల్డ్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ విత్ HTML, CSS, జావా స్క్రిప్ట్. లేదా యాప్ డిజైన్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ విత్ జావా ఆర్ కోట్లైన్. లేదా AI ఆర్ డేటా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ విత్ పైథాన్. ఆర్ ఎల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, కాంపిటేటివ్ కోడింగ్, వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ విత్ C++. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఇందులో ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే లాజిక్ని బిల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నువ్వు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకొని నేర్చుకుంటున్నావు అని మ్యాటర్ కాదు. అందులో నువ్వు మాస్టర్ అన్నది కూడా మ్యాటర్ కాదు. యువర్ గోల్ ఈస్ టు అండర్స్టాండ్ ది లాజిక్ బిహైండ్ ఇట్.
Step 2, learn the basics. వన్స్ నువ్వు ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకున్న తర్వాత స్టార్ట్ లెర్నింగ్ దీస్ 5 ఫండమెంటల్స్. ఫస్ట్ ఫండమెంటల్ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్లో డేటా అన్నది ఎలా స్టోర్ అవుతుందో తెలుసుకోవాలి. సెకండ్ ఫండమెంటల్ డేటా టైప్స్. నెంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్, స్ట్రక్చర్, యూనియన్, ఇలా చాలా టైప్స్ ఉంటాయి, అవన్నీ కూడా తెలుసుకోవాలి. థర్డ్ ఫండమెంటల్ లూప్స్. అసలు లూప్స్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. ఫోర్త్ ఫండమెంటల్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇందులో టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఆ సింటాక్స్ ఏంటి, ఇవి తెలుసుకోవాలి. అండ్ ఫిఫ్త్ ఫండమెంటల్ ఫంక్షన్స్. ఇందాక టీ రెడీ చేయడానికి యూజ్ చేసిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫంక్షన్స్ అంటాం. ఇలా చాలా టర్మ్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వెళ్ళు. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్మార్ట్ అవుతావు ప్రోగ్రామింగ్లో. అండ్ వెన్ దట్ ఫస్ట్ కోడ్ రన్ సక్సెస్ఫుల్లీ ఇట్ ఫీల్స్ awesome. బట్ ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, డోంట్ జస్ట్ వాచ్ ట్యూటోరియల్స్, టైప్ ది కోడ్ యువర్ సెల్ఫ్. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ మేక్స్ యువర్ బ్రెయిన్ రిమెంబర్ faster. Step 3, build small projects. Now here is where most people get stuck. They just watch tutorials, but real learning starts when you build something. చిన్న ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేస్తే నీకు తెలియని లాజిక్ కూడా తెలుసుకుంటావు, అండ్ రియల్ టైంలో కోడింగ్ ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుంటావు. ఒక క్యాల్కులేటర్ యాప్ కావచ్చు, టు డూ యాప్ కావచ్చు, క్విజ్ గేమ్స్, వెదర్ యాప్స్, ఇలా ఏదో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయి. నీకు తెలియకపోతే గిట్హబ్లో చాలా ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేసి ఉంటాయి, లెట్స్ రీసెర్చ్ ఇట్. ఈవెన్ ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ ఈజ్ స్మాల్, యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్. ఆ లాజిక్ కావచ్చు, డీబగ్గింగ్ కావచ్చు, యూజర్ ఇంటర్ఫేస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలా ప్రతిదీ నేర్చుకుంటాం. అండ్ స్లోలీ యూ విల్ స్టార్ట్ బిల్డింగ్ థింగ్స్ దట్ మేక్ యూ ప్రౌడ్. ఈచ్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ మినీ సక్సెస్ స్టోరీ బ్రో. ఆ సక్సెస్ స్టెప్సే నువ్వు గ్రోత్ అవుతున్నావో లేదో చెప్తుంది. స్టెప్ 4, జాయిన్ ది కమ్యూనిటీ. కోడింగ్ నువ్వు ఒక్కతే చేస్తే కొన్నిసార్లు బోరింగ్ ఉంటుంది, అందుకే కమ్యూనిటీస్లో జాయిన్ అవుతే చాలా ఇంట్రెస్టింగ్గా కోడింగ్ నేర్చుకోవచ్చు. లాజిక్ మీద డిస్కస్ చేయొచ్చు. చాలా వరకు కమ్యూనిటీస్లో బిగినర్స్ ఉంటారు, సో ప్రతి ఒక్కరికి న్యూ డౌట్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది కూడా తెలుస్తుంది. అయితే కమ్యూనిటీస్ ఎక్కడ ఉంటాయి బ్రో అంటే ప్లాట్ఫామ్స్ లైక్ రెడ్డిట్, డిస్కార్డ్ కోడింగ్ గ్రూప్స్, గిట్హబ్, లింక్డ్ఇన్. ఈ ప్లాట్ఫామ్స్లో యూ కెన్ జాయిన్. వెన్ యూ లెర్న్ విత్ అదర్స్, యూ స్టే మోటివేటెడ్, యూ ఫైండ్ పీపుల్ హూ కెన్ హెల్ప్ when you are stuck, and you build a network that can change your career also. Fourth step, the biggest mistakes beginners make. Let's be honest, I made these mistakes too. Don't repeat them. First mistake, watching tutorials only, no practice. Just tutorials చూస్తూ ఉంటే నీకు ఏమీ రాదు. ఓన్లీ నువ్వు 20% మాత్రమే నేర్చుకోవాలి, బట్ ప్రాక్టీస్ మాత్రం 80% చేయాలి. సెకండ్ మిస్టేక్, స్విచ్చింగ్ లాంగ్వేజెస్ టూ ఆఫెన్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తారు, నేర్చుకుంటుంటారు, ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని స్టాప్ చేసి ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అవుతారు. స్టిక్ టు వన్ ఫర్ అట్లీస్ట్ 3 months. అప్పుడు నీకు లాజిక్ అనేది అర్థమవుతుంది. నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నావు అనేది మ్యాటర్ కాదు, నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే అందులో లాజిక్ తెలుసుకోవాలి. సో లాజిక్ తెలుసుకోవడం అనేది కొంచెం కష్టమే బిగినింగ్ డేస్లో. అండ్ థర్డ్ మిస్టేక్, కాపీ పేస్టింగ్ కోడ్ వితౌట్ అండర్స్టాండింగ్. అలా అసలు చేయకండి. ఒకవేళ చేసినా సరే లాజిక్ ఏంటి, ఎర్రర్ ఎక్కడ వచ్చిందని చేయండి. ఫోర్త్ మిస్టేక్, కంపేరింగ్ యువర్ స్పీడ్ విత్ అదర్స్. ఇక్కడ ప్రతి ఒక్కరి బ్రెయిన్ సేమ్ ఉండదు, రైట్? నువ్వు ఒక వేలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంకొకరు ఇంకో వేలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. సో ఎవ్రీవన్ లెర్న్స్ డిఫరెంట్లీ. ఫిఫ్త్ మిస్టేక్, గివింగ్ అప్ వెన్ యూ ఫేస్ ఎర్రర్స్. ఎర్రర్స్ వచ్చినప్పుడు అస్సలు గివ్ అప్ చేయకూడదు. ఎర్రర్స్ వస్తే రెక్టిఫై చేయాలి, ఎలాగైనా రెక్టిఫై చేయాలి. మీరు ఆన్లైన్లో చూస్తారో లేకపోతే ఏదైనా ఒక ఏఐని యూజ్ చేసుకుంటారో ఇది మ్యాటర్ అయితే కాదు. ఈవెన్ జాబ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా గూగుల్ చేస్తారు. బికాజ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎర్రర్ వచ్చిందంటే అది రెక్టిఫై కావాలంతే. నువ్వు ఎలా రెక్టిఫై చేసావు ఏంటి అన్నది మ్యాటర్ కాదు. రిమెంబర్, ఈవెన్ ప్రొఫెషనల్ డెవలపర్స్ గూగుల్ ఎవ్రీడే. డీబగింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. ఫిఫ్త్ స్టెప్, హౌ టు స్టే మోటివేటెడ్. అంతా బాగానే ఉంది, బట్ కన్సిస్టెంట్గా ఎలా ఉండాలి? సింపుల్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని కోడింగ్ చేయి. లెర్నింగ్ కోడింగ్ ఈజ్ నాట్ ఎ వన్ డే జాబ్. సమ్ డేస్ యూ విల్ ఫీల్ లైక్ యు ఆర్ నథింగ్ ఎట్ ఇట్, అండ్ దట్స్ కంప్లీట్లీ నార్మల్. కొన్ని సిచ్యువేషన్స్లో నేను కూడా ఎర్రర్స్లో స్టక్ అయిపోతుండేవాడిని, అండ్ ఆ టైంలో ఫ్రస్ట్రేటెడ్ అయిన ఫీలింగ్స్ కూడా చాలా ఉన్నాయి. బట్ దెన్ ఐ రిమెంబర్డ్, ఐ వాజ్ నాట్ డూయింగ్ దిస్ టు ఇంప్రెస్ ఎనీవన్, ఐ వాజ్ డూయింగ్ దిస్ టు క్రియేట్ ఎ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఎవ్రీ ఎర్రర్ యూ ఫిక్స్, every small project you finish, it's one step closer to your dream. Just keep showing up, man. So now you know exactly how to start coding. Pick one language, learn basics, build smart projects, join a community. Keep going. If you want me to make a full beginner friendly coding roadmap or project tutorial, comment I am ready to code. And remember this, every great coder once typed their first hello world. Maybe today is your turn.